ఏపీ మంత్రి నారా లోకేష్ రష్యాలో పర్యటిస్తారు. ఎన్ఆర్ఐలు, ఎంబీసీ అధికారులు మాస్కోలో ఘన స్వాగతం పలికారు. 6 రోజుల పాటు లోకేష్ రష్యాలో పర్యటిస్తారు. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో లోకేష్ పాల్గొంటారు. పలువురు పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీ కానున్నారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లోకేష్ లక్ష్యంగా పర్యటన కొనసాగిస్తున్నారు. ఏపీ మంత్రి లోకేష్ రష్యాలో పర్యటిస్తారు. ఎన్ఆర్ఐలు, ఎంబీసీ అధికారులు మాస్కోలో ఘన స్వాగతం పలికారు. 6 రోజుల పాటు లోకేష్ రష్యాలో పర్యటిస్తారు. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో లోకేష్ పాల్గొంటారు. పలువురు పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీ కానున్నారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లోకేష్ లక్ష్యంగా పర్యటన కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రష్యా పర్యటనలో ఏపీ మంత్రి లోకేష్ పాల్గొంటున్న నేపథ్యంలో మాస్కో ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు, ఎంబీసీ అధికారులు అక్కడ పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి విషయాలు చర్చించే అవకాశాలున్నాయి? థ్యాంక్ యూ లావణ్య. నారా లోకేష్ నిన్న ఉదయం ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే రష్యాలో మాస్కోలో ఆయనకి ఎంబసీ అధికారులు కావచ్చు, తెలుగు ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఘన స్వాగతం పలికారు. అయితే ఇక్కడ నుంచి ఆయన పర్యటన 6 రోజులు రష్యాలో కొనసాగుతోంది. అయితే పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్లతో సమావేశం అవటం, తర్వాత వాళ్ళతో భేటీ, తర్వాత వాళ్ళతో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ లో వస్తున్నటువంటి పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడిదారులకి ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి అనుమతులు కాడి నుంచి మొదలుకొని ఎలాంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని చెప్పనేది తెలియజేయడం. అంతేకాకుండా ఇప్పటికే ప్రపంచం మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఒరవడి స్టార్ట్ అయిందనేది ప్రపంచవ్యాప్తంగా కూడా నడుస్తున్నటువంటి చర్చ. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి అంశాలని ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలు పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా నుంచి ఏదైతే మనకు గూగుల్ డేటా సెంటర్ ఏదైతే విశాఖ వచ్చిందో, విశాఖ తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ స్ట్రక్చర్ కూడా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. దాని నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడి వ్యాపార దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వస్తున్న నేపథ్యం ఉంది. అయితే దీనిని అవకాశంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలని ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించే విధంగా కూడా కొన్ని సమ్మిట్లు నిర్వహిస్తున్నారు. అయితే దేశం ప్రపంచంలో ఏ సమ్మిట్ నిర్వహించినా గతంలో మనం చూస్తే కనుక దావోస్ పర్యటనలో చాలా ఎంఓయూలు చేసుకున్నారు. తర్వాత ఆ పర్యటన అంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిచింది. ఇప్పుడు రష్యా పర్యటనలో కూడా రష్యా ఎకనామిక్ ఫోరం నడుస్తున్నటువంటి ఏదైతే ఈ వ్యాపార సంబంధించినటువంటి అనుసంధానం కాబోతున్నటువంటి ఏదైతే ఈ సమ్మిట్ ఉందో, ఈ సమ్మిట్ లో కూడా వ్యాపారవేత్తలతో సమావేశం అవటం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేటువంటి పెట్టుబడులు, కీలకంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడిదారులకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి భూములు సమీకరించి ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇక్కడ పెట్టేటువంటి పెట్టుబడులకి ఇస్తున్నటువంటి అష్యూరెన్స్, ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి మద్దతు సపోర్ట్ ఇవ్వబోతుంది, ఎన్ని అంశాలను కూడా చాలా స్పష్టంగా నారా లోకేష్ అనేక సందర్భాలు చెప్పారు. మరొకసారి రష్యా పర్యటనలో కూడా రష్యా పారిశ్రామికవేత్తలతో కూడా ఇదే అంశాలను చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులే ప్రధానంగా లోకేష్ పర్యటనలన్నీ కూడా కంటిన్యూ అవుతాయని చెప్పని ఇప్పటికే కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అయితే కానీ చంద్రబాబు నాయుడు మద్దతుతో నారా లోకేష్ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ని చాలా తెలుగుగా ఉపయోగించుకుంటున్నారు. పెట్టుబడులు ఎక్కడ ఉన్నా సరే అవకాశాన్ని వదులుకోకుండా పర్యటనలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటి వరకు వచ్చినటువంటి పెట్టుబడుల్లో లోకేష్ కృషి ఎంతో ఉంది. అయితే ఈసారి ఈ పర్యటన కూడా సక్సెస్ఫుల్ గా నడిచే అవకాశం ఉందని కూడా ఇటు రాజకీయ వర్గాలు, ఇటు పార్టీ శ్రేణులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.